నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. విభజన పర్వంలో 4 రోడ్ల కూడల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్కు ప్రకృతి సహకరించగా అడుగడుగునా సమస్యలు ఎదురవుతున్నాయి. వర్ణుడు ముఖం చాటేయడంతో కర్షక లోకం కష్టాల పాలవగా భానుడి భగభగలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇన్ని కష్టాలతో సతమతమవుతున్న సీమాంధ్రులకు విద్యుత్ లోటు గోరు చుట్టుపై రోకటిపోటులా పరిణమించింది. థర్మల్, గ్యాస్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు రాష్ట్రంలో ఉన్నప్పటికీ అవసరమైన మేర ఇంధనం అందక ఆపసోపాలు పడుతున్నాయి. జల విద్యుత్ కేంద్రాల్లోనూ సామర్థ్యానికి తగ్గ ఉత్పత్తి చేసుకోలేని దురవస్థ. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు తీవ్ర యత్నాలు చేస్తున్న యంత్రాంగం ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. దక్షిణాదంతా తీవ్ర విద్యుత్ లోటును ఎదుర్కొంటున్న తరుణంలో ఉత్తరాది నుంచే సాయం ఆశిస్తోంది. ఈ క్రమంలో కేంద్రానికి రాష్ట్రం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూలంకషంగా వివరించారు. అక్కడి నుంచి సాయం పట్ల హామీ పొందిన బాబు దానికోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది పదంలో దూసుకెళ్లాలని భావిస్తున్న తరుణంలో పరిశ్రమలకు సరిపడా విద్యుత్ లేకపోవడంతో పారిశ్రామిక ప్రగతి కుంటుపడే ప్రమాదం వాటిల్లింది. ముఖం చాటేసిన వరుణుడు, ప్రచండ రూపం దాల్చిన బాణుడు, ప్రకృతి ప్రకోపానికి తోడైన విద్యుత్ లోటు, ఎండ తీవ్రత ఉక్కపోతతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజానీకం, విద్యుత్ కోతలతో సతమతమవుతున్న పారిశ్రామిక వాడలు. అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా తయారైంది నవ్యాంధ్రప్రదేశ్ లో విద్యుత్ దుస్థితి. విద్యుత్ ఉత్పత్తికి అన్ని అవకాశాలు ఉన్నా పరిస్థితులు సహకరించక రాష్ట్రం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 10 ఏళ్ల పాటు పాలన చేసిన గత సర్కారు నిష్క్రియాపరత్వం పెను శాపమై రాష్ట్ర ప్రజలను వెంటాడుతోంది. గత దశాబ్ద కాలంలో స్థిరంగా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఎలాంటి కనీస చర్యలు తీసుకోని కారణంగా ప్రస్తుతం ఆ నిర్లక్ష్యం తాలూకు నష్టాన్ని సీమాంధ్రులు భరిస్తున్నారు. ప్రభావం చూపని రుతుపవనాలు, రోజు రోజుకు మండిపోతున్న ఎండలతో గ్రామీణాంధ్రప్రదేశ్ నరక యాతన అనుభవిస్తోంది. చినుకు జాడలేక మంచినీటి కుంటలు, బావులు ఎండిపోగా పాతాళ గంగను పైకి తెచ్చే విద్యుత్ కూడా నిండుకుని గొంతు తడుపుకునేందుకైనా గుక్కెడు నీరు దొరక్క పల్లెవాసులు నానా యాతన పడుతున్నారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలను ఒకసారి పరిశీలిస్తే 13 జిల్లాల్లో 152 మిలియన్ యూనిట్ల వినియోగ డిమాండ్ ఉండగా సరఫరా అవుతున్న మొత్తం 134 మిలియన్ యూనిట్లే ఉంటోంది. అంటే దాదాపు 18 మిలియన్ యూనిట్ల లోటుతో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. సరఫరా అవుతున్న దానిలో కూడా 30 నుంచి 39 మిలియన్ యూనిట్లు వేర్వేరు చోట్ల నుంచి కొనుగోలు చేస్తున్నదే. ఈ క్రమంలో లోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వం అప్రకటిత విద్యుత్ కోతలకు తెరతీయాల్సి వచ్చింది. రుతుపవనాల ప్రభావం ఏమాత్రం లేక చినుకు కురవకపోవడంతో జలాశయాల్లో నీటి మట్టం పడిపోయింది. ఈ క్రమంలో జల విద్యుత్ పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. కృష్ణానదిపై ఉన్న విద్యుత్ ప్రాజెక్టులన్నీ 2 రాష్ట్రాల మధ్య పంపకమైనందున నదికి ఎడమ వైపున ఉన్నవన్నీ తెలంగాణ రాష్ట్రానికి రాగా కుడివైపునవన్నీ ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చాయి. కృష్ణానదికి ప్రవాహం లేకపోవడం 2 రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సాగర్ నుంచి తాగునీటి కోసం దిగువకు నీటిని విడుదల చేస్తుండగా దీని సాయంతో సాయంత్ర వేళల్లో కేవలం 0.7 మిలియన్ యూనిట్ల విద్యుత్ ని మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నారు. ఈ విద్యుత్ ను 2 రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయి. గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాల పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. గత ప్రభుత్వ నిర్వాకాల కారణంగా అవి తెల్ల ఏనుగుల్లా మారాయి. సహజ వాయువు కొరతతో కనీసం 1 యూనిట్ విద్యుత్ ను సైతం ఉత్పత్తి చేయలేని దుస్థితిలోకి వెళ్లాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2900 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ గత ప్రభుత్వం చేతగానితనంతో కేంద్రం నుంచి రావాల్సిన గ్యాస్ వాటా దక్కలేదు. అప్పట్లో తీవ్ర సంక్షోభం ఎదురైనా లేఖలు రాసి ఊరుకుందే కాని అదనంగా 1 MMCDC గ్యాస్ అయినా తెప్పించలేకపోయింది. ఈ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి లేకున్నా కేంద్రంతో ఉన్న ఒప్పందం ప్రకారం ప్రతి నెల కోట్ల రూపాయలు స్థిర ఛార్జీల రూపంలో ప్రభుత్వం ఉత్తపుణ్యాన చెల్లించాల్సి వస్తోంది. మర్చెంట్ పవర్ పాలసీని తీసుకొస్తే మన రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చన్నది నిపుణుల సూచన. మర్చెంట్ పవర్ పాలసీ మన రాష్ట్రంలో లేదు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు మరి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారేమో చూడాలి. ఒక మర్చెంట్ పవర్ పాలసీ అంటూ తీసుకొస్తే మన రాష్ట్రానికి PPL-తో ఉన్న ఏదైతే ఇప్పుడు ఇష్యూ జరుగుతుందో అది లేకుండా మనం సొంతగా మనం ఆ పవర్ని మనం వాడుకోవచ్చు.
ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం ప్రముఖంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం ఆర్టీపీపీ బొగ్గు కొరతను ఎదుర్కొంటోంది. థర్మల్ కేంద్రాల్లో కనీసం 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ ప్రస్తుతం ఏ రోజుకు ఆ రోజు అన్నట్లు పరిస్థితి తయారైంది. వీటికి తోడు నిరంతరం అవి పనిచేస్తుండటంతో నిర్వహణ పనులు కుంటుపడి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. విజయవాడలోని నార్ల తాతారావు తాప విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఎన్టీటీపీఎస్ కు బొగ్గు లింకేజీ లేకపోవడం ప్రధాన సమస్యగా పరిణమించింది. ఈ కారణంగా ఎన్టీటీపీఎస్ కు ప్రీమియం బొగ్గును ఈ టెండర్ ప్రాతిపదికన కొనుగోలు చేస్తున్నారు. సింగరేణి నుంచి వెళ్లాల్సిన బొగ్గు వెళ్లగా మిగిలిన సమయాల్లో ప్రీమియం బొగ్గును ఎన్టీటీపీఎస్ కు పంపుతున్నారు. దీనికి తోడుగా రైల్వే రేకుల అందుబాటు ప్రధాన సమస్యగా మారింది. మరోవైపు కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలో మొదటి యూనిట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ట్రయల్ రన్ గా ప్రారంభమైన ఈ కేంద్రం నుంచి 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నప్పటికీ దీనికి కూడా బొగ్గు లింకేజీ లేదు. ఆర్టీపీపీ నుంచే రోజు కృష్ణపట్నం కేంద్రానికి బొగ్గు తరలిస్తున్నారు. ఆర్టీపీపీకి వచ్చే బొగ్గును 2 కేంద్రాలకు పంచడం అధికారులకు కత్తి మీద సాములా మారింది. ఈ పరిస్థితుల్లో బొగ్గు కొరతను అధిగమిస్తూ ఇతర కేంద్రాలకు బొగ్గును తరలిస్తూ ఆర్టీపీపీలో స్థాయి మేర ఉత్పత్తి చేయడం సవాలుగా పరిణమించింది. 3-4 సంవత్సరాల నుంచి కూడా లోకల్ కోల్ అవైలబిలిటీ చాలా షార్టేజ్ అయిపోయింది. ఇంపోర్టెడ్ కోల్ ఏదైతే తీసుకుంటుందో దాంట్లో నాణ్యత కొంచెం తగ్గుతుంది. థర్మల్ నడిచినప్పుడు ఇది అది 2 కలుపుకుంటూ ఒక గ్రేడ్ కిందకి తీసుకొని వాళ్ళు ప్రొడక్షన్ తీసుకునేవారు. ఇంపోర్టెడ్ ఎక్కువ మట్టుకు కోల్ నడిపించినట్టయితే పవర్ క్వాలిటీలో అంటే ప్రొడక్షన్లో కొంచెము నాణ్యత తగ్గడంతో కొంచెము షార్టేజ్ కూడా ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయింది. రాష్ట్రంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తిని ఒకసారి పరిశీలిస్తే తాప విద్యుత్ కేంద్రాల్లో మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 2810 మెగావాట్లు కాగా జల విద్యుత్ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యం 1738 మెగావాట్లు, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాల సామర్థ్యం 2900 మెగావాట్లు. అంతర్రాష్ట్ర జల విద్యుత్ కేంద్రాలైన తుంగభద్ర, మాచ్కండ్ల ఉత్పత్తి సామర్థ్యంలో తెలంగాణతో కలుపుకుని ఆంధ్రప్రదేశ్ వాటా 141.60 మెగావాట్లు. ఈ క్రమంలో సౌర విద్యుత్పై పూర్తి స్థాయి దృష్టి సారించాల్సిన అవసరాన్ని నిపుణులు సూచిస్తున్నారు. సోలార్ రావాలి అని మాట్లాడుతారు తప్పించి ఇప్పటి వరకు ఏ రాష్ట్రాలు కూడా దాని మీద ఇంకా అంటే ఫాస్ట్గా యాక్షన్ తీసుకొని ఈరోజు పని మొదలుపెట్టినట్టయితే కనీసం డిసెంబర్-జనవరి వరకు ప్రొడక్షన్కి వచ్చిందనుకోండి, అవైలబిలిటీకి వచ్చిందనుకోండి, కనీసం ఫిబ్రవరి మంత్ నుంచి అగ్రికల్చర్ సెక్టర్కు ఇవ్వగలిగినట్టయితే ఇటు ఇండస్ట్రీకు ఈజ్ అవుతుంది. ఉత్తరాది నుంచి ఈ ఏడాది జనవరి నుంచే విద్యుత్ తెచ్చుకోవచ్చని ప్రభుత్వం భావించింది. పీజీసీఐఎల్ సంస్థ టవర్ల నిర్మాణం పూర్తి చేయలేకపోవడంతో వచ్చే మార్చికి కానీ ఇక్కడ నుంచి విద్యుత్ అందుబాటులోకి వచ్చేలా లేదు. అప్పుడు ఉత్తరాది రాష్ట్రాల మిగులు విద్యుత్ ను చౌక ధరలకే కొనుగోలు చేయొచ్చు. ఈ క్రమంలో కేంద్ర ఇంధన శాఖకు రాష్ట్ర పరిస్థితులను వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణ సాయం కావాలని కోరారు. బాబు విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్రం అవసరం మేర సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా విద్యుత్ సంస్థలు కోతబాట పట్టాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో కూడా కోతలు అధికంగా ఉంటున్నాయి. ఇక జిల్లా కేంద్రాల విషయానికొస్తే 4 గంటల నుంచి 5 గంటల పాటు కోతలు ఉంటుండగా మండల కేంద్రాల్లో విద్యుత్ కోతలు ఇంత సమయం అంటూ ఏ లెక్కా లేదు. గతంలో 6 నుంచి 7 గంటలు విద్యుత్ కోతలుండగా ప్రస్తుతం 8 గంటల పైబడి ఉంటున్నాయి. ఇక గ్రామాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. రాష్ట్రంలో ఒకే చోట పరిశ్రమలు లేకపోయినప్పటికీ విపరీతంగా ఉన్న విద్యుత్ కోతలు పారిశ్రామిక ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారీ పరిశ్రమలకే కాదు, చిన్న తరహా పరిశ్రమల పరిస్థితి కూడా మరీ అధ్వాన్నంగా మారింది. రోజు 2 షిఫ్టుల్లో పనిచేస్తే గానీ అనుకున్న మేర ఉత్పత్తి సాధించలేని పరిస్థితుల్లో ఒక్క షిఫ్టునకు సరిపడా విద్యుత్ సరఫరా కావడం లేదని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో అధిక ధరలు వెచ్చిస్తే విద్యుత్ దొరికే వీలున్నా ప్రభుత్వాలు నిమ్మకున్నాయి. ఇప్పుడు మాత్రం డబ్బులు పెట్టినా దొరకని స్థితి. గ్రామీణ, మండల కేంద్రాల్లోని కుటీర, చిన్నపాటి ఆహార శుద్ధి పరిశ్రమలు విద్యుత్ కోతలతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అదనపు విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతి వస్తే సమస్యలు తీరవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రాల్లో ఇప్పుడు బాగా వర్షాలు పడి జల విద్యుత్ బాగా ఎక్కువగా ఉత్పత్తి అయ్యి వాళ్ళ అమ్మటానికి వాళ్ళ దగ్గర ఉంటే, అలాగే మనకి ట్రాన్స్మిషన్ కారిడార్ అక్కడి నుంచి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటే, కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటే ఆ రకంగా కూడా కొంత పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి వీలవుతుంది. లేదు, కేంద్ర ప్రభుత్వం ఎవరికి కేటాయించిన విద్యుత్ నుంచి ఇంకా అదనంగా సాధ్యమైనంత ఎక్కువగా ఇటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్కి కూడా కేటాయించమని 2 రాష్ట్రాలు కోరితే అలా ఏమైనా అదనంగా వస్తే పరిస్థితి మెరుగవడానికి అవకాశాలు ఉంటాయి. పరిశ్రమల పరిస్థితి ఇలా ఉంటే వ్యవసాయం పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ కు రకరకాల సమస్యలు ఎదురై
ఆహారోత్పత్తి మందగించే ప్రమాదం ఏర్పడింది. నారుమళ్లకు ఈసారి కోస్తా జిల్లాలో సైతం బోర్లను వినియోగించాల్సిన పరిస్థితి నెలకొన్న తరుణంలో విద్యుత్ కోతలు అన్నదాతలను మరిన్ని కష్టాల కొలుములోకి నెడుతున్నాయి. చూస్తూ నారుమళ్లను ఎండబెట్టలేని రైతులు డీజిల్ ఇంజన్ల సాయంతో బోర్ల నుంచి నీరు తోడేందుకు ప్రయత్నించడం వారిని మరింత అప్పులు పాలు చేస్తోంది. రాయలసీమ జిల్లాలో ఖరీఫ్ సమయం ఆరంభానికి కొంత సమయం ఉన్నప్పటికీ కూరగాయలు సాగు చేసే రైతులు నారుమళ్లు వేసుకోవడానికి, తోటలకు నీటిని అందించడానికి విద్యుత్ కొరత తీవ్ర అవరోధంగా మారింది. సౌర విద్యుత్ విషయంలో కొన్ని వెసులుబాట్లు కల్పిస్తే పరిశ్రమలు ఆ వైపుగా ఆలోచించే అవకాశం ఉందని కొందరు సూచిస్తున్నారు. రోజు ఇప్పుడు ఐసిఐసిఐ కానీ పెద్ద ఎస్టాబ్లిష్ మైక్రోసాఫ్ట్లు దర్ హ్యూజ్ కన్జ్యూమర్స్ ఆఫ్ పవర్ అనమాట. సో ఐటీ ఎస్టాబ్లిష్మెంట్ అందరికీ వాళ్ళందరికీ పైన పెట్టుకోలేరు. వాళ్ళు ఎక్కడో పెట్టుకునే సోలార్ పవర్ ప్లాంటు దూరం క్యాప్టివ్ కూడా పెట్టుకోలేరు అనమాట. అలాంటి వాళ్ళకి బయట అవకాశాలు ఇచ్చి ఇటుపక్క ఓపెన్ యాక్సెస్లో కన్జ్యూమ్ చేసుకునేటట్టు ఫేవరబుల్గా పాలసీస్ తీసుకొస్తే ఐ థింక్ చాలా మంది అందరూ అడాప్ట్ చేస్తారు. ఒక్కసారిగా అలుముకున్న ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు రాష్ట్ర యంత్రాంగం ప్రయత్నాలు మొదలుపెట్టింది. మిగులు విద్యుత్ను సమీకరించడంతో పాటు నిరుపయోగంగా ఉన్న గ్యాస్ విద్యుత్ కేంద్రాలకు ఇంధనాన్ని సమకూర్చి విద్యుత్ ఉత్పత్తి పెంచే వెసులుబాట్లను పరిశీలిస్తోంది. ఈ దిశగా ముమ్మర ప్రయత్నాలే చేస్తోంది. చంద్రబాబు ప్రయత్నాలన్నీ ఫలిస్తే త్వరలోనే రాష్ట్రం ఈ సమస్యల నుంచి ఒక కొలిక్కి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆదిలోనే భారీ లోటు బడ్జెట్తో ప్రయాణం మొదలుపెట్టిన నవ్యాంధ్రప్రదేశ్ ఆ లోటును పూడ్చుకునేందుకు అందివచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ప్రగతి బాట పట్టించేందుకు పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించాలని నిర్ణయించుకుంది. పొడవైన తీర ప్రాంతం, అటవీ అందాలు, పుణ్యనదుల పరవళ్లు, ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు, పచ్చని పంట పొలాలు, ఇలా ఎన్నో అందాలను తనలో ఇముడ్చుకున్న సీమాంధ్ర ప్రాంతం పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. పాత రాష్ట్రం సరికొత్త ప్రయాణం. విభజనానంతర ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇది. నవపథంలో ఎన్నో సమస్యలు, సవాళ్లు, అదే సమయంలో మరెన్నో అవకాశాలు. 974 కిలోమీటర్ల తీరరేఖ, పచ్చటి పసిడి సిరులు, ప్రకృతి అందాలు, ఇలా సద్వినియోగం చేసుకోవాలే గాని ప్రగతి బాట వేసేందుకు ఎన్నో మార్గాలు. వీటిలో ప్రధానమైంది పర్యాటక రంగం. విభిన్నమైన సొబగులతో చూపరులను కట్టిపడేయగల సీమాంధ్ర అందాలు విభజనానంతర పరిణామాల నేపథ్యంలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. రాష్ట్ర ఆర్థిక స్థితిని గాడిన పెట్టాలంటే ఇన్నాళ్లు నిర్లక్ష్యానికి గురైన అందాలకు పర్యాటక శోభను అద్దాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వ పెద్దలు గుర్తించడం, ఆ దిశగా నవ్యాంధ్ర నిర్మాణంలో పర్యాటక రంగానికి పెద్దపీట వేయనుండటమే ఇందుకు కారణం. రాష్ట్రాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీర ప్రాంతం సహా 13 జిల్లాల్లోని ప్రకృతి, చారిత్రక సంపదపై దృష్టి సారించింది. ఈ మేరకు పర్యాటక శాఖ ఇప్పటికే విజయవాడ కేంద్రంగా పక్కా ప్రణాళిక రూపొందించింది. ఈ కార్యాచరణతో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పర్యాటక రంగం విస్తృతంగా అభివృద్ధి కానుంది. అసలింతకీ మన 13 జిల్లాల్లో పర్యాటక అభివృద్ధికి గల అవకాశాలు ఎలా ఉన్నాయి? ఆ మేరకు సీమాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రాథమికంగా ఏర్పాటు కావలసిన మౌలిక వస్తువులేంటి? అందుకు ముందుగా అనుసంధానం చేయాల్సిన మార్గాలేంటి? ఇలా ఎన్నో ప్రశ్నలు. అయితే సహజత్వాన్ని కాపాడుకుంటూ విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు మన దగ్గర అపారమైన అవకాశాలున్నాయి. సీమాంధ్ర ప్రాంతానికి ఉన్న విస్తృత సముద్ర తీరం పర్యాటక రంగానికి ఎంతగానో దోహదపడనుంది. ఈ తీరరేఖ వెంబడి 32 చోట్ల గోవా మాదిరిగా సముద్రాన్ని తీర్చిదిద్దే అవకాశం ఉండడం ఈ ప్రాంతంలో పర్యాటకాభివృద్ధికి బంగారు బాటలు పరవనుంది. రిసార్టులు, సముద్ర స్నానాలకు అనువుగా ఉన్న బీచ్ ప్రాంతాల అభివృద్ధితో పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకునే అవకాశం ఉంది. ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయం సమకూరే వీలుంది.
ఇప్పటికే పర్యాటక శాఖ 46 కోట్ల రూపాయలతో 32 బీచ్లను అభివృద్ధి చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. బోటింగ్, వాటర్ స్పోర్ట్స్, వాటర్ క్రూయిజ్, జెట్టీలు, హౌస్ బోట్లు వంటి అనేక రకాల ఏర్పాట్లతో తీర ప్రాంతం నూతన శోభను సంతరించుకోనుంది. బీచ్ రిసార్ట్స్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్యనే ఒకటి బారువా శ్రీకాకుళంలో ఓపెన్ అయింది, మైపాడ్ ఒకటి ఓపెన్ చేసాం, ఒంగోలు జిల్లాలో రామాయపట్నం కూడా ఒకటి బీచ్ రిసార్ట్ ఓపెన్ చేసాం, త్వరలో కాకినాడలో కూడా బీచ్ రిసార్ట్ ఓపెన్ అవుతుంది. మన రాష్ట్ర ప్రజలే గోవానో ఎక్కడికో వెళ్ళి ఈ సముద్ర తీరాన్ని ఆస్వాదించేది కాకుండా మన రాష్ట్ర ప్రజలకి ఇతర రాష్ట్రాల్లోంచి కూడా మనకు పర్యాటకులను ఇక్కడ ఆకర్షించాలి అనేటువంటి దృక్పథంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కృషి చేస్తూ ఉంది. శ్రీకాకుళం జిల్లా నాగావళి, వంశధార నదీ జలాలతో పునీతమైన యాత్రా స్థలాలతో బౌద్ధారామాలకు ప్రతీకగా పేరుకెక్కింది. శ్రీకాకుళానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరసవెల్లి సూర్యదేవుని ఆలయం దేశంలోనే రెండవది, రాష్ట్రంలో మొదటిదిగా ప్రాశస్త్యం ఉంది. శ్రీకూర్మ క్షేత్రంలో తాబేలు రూపంలో ఉండే శ్రీకూర్మనాథస్వామి ఆలయాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. శ్రీకాకుళం నుంచి గార వెళ్లే దారిలో ఒకనాటి బౌద్ధారామంగా పేరుగాంచిన శాలిహుండాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యాటక రంగానికి విశాఖ జిల్లా పెట్టింది పేరు. సముద్ర అలల సవ్వడి మాత్రమే కాకుండా విస్తృతమైన మన్యమందాలతో, గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే తండాలతో, సుందర అరకు సొబగులతో విశాఖ జిల్లా ఏళ్లుగా పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ప్రకృతి రమణీయతకు మణిహారమైన కంబాలకొండ పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందాల్సి ఉంది. విశాఖ అందాలను ప్రపంచానికి మరింత చేరువ చేసేందుకు ఇప్పటి వరకు జరిగిన ప్రయత్నాలు ఎలా ఉన్నా ఇక ముందు చేపట్టాల్సినవి మాత్రం అనేకం ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల ప్రకృతి అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల పర్యాటక శాఖ ఉభయ గోదావరి జిల్లాల్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు 250 కోట్ల రూపాయలతో పెద్ద సర్క్యూట్ ప్రాజెక్టుని చేపట్టింది. గోదావరి నదిలో బోటు షికారు చేసేందుకు అనువుగా ఎక్కడికక్కడ ప్రత్యేకంగా పర్యాటక కేంద్రాల్ని ఏర్పాటు చేయడం సహా ఆయా ప్రాంతాలకు చేరుకునేందుకు అనువుగా రహదారుల్ని ఏర్పాటు చేసింది. అంతర్వేది నుంచి పాపికొండల వరకు అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్రం ఇప్పటికే 6 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ పనులన్నీ 18 నెలల వ్యవధిలో పూర్తి చేసేందుకు పర్యాటక శాఖ సన్నద్ధమైంది. పర్యాటక రంగానికి కేంద్రం కానున్న విజయవాడలో సహజ సుందరంగా ఉన్న భవానీ ద్వీపంలో శిల్పారామం రోప్వే నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. వరదలు వస్తే 3 రోజుల్లో వరద నీరు వెళ్లిపోయే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పచ్చటి చెట్ల మధ్య 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భవానీ ద్వీపాన్ని కళా నైపుణ్యానికి ప్రతీకగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా శిల్పారామం నిర్మితమవుతోంది. నదీ జలాలు కలుషితం కాకుండా వాటర్ స్పోర్ట్స్, హౌస్ బోట్లు ఏర్పాటు చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఇంకా మహాత్ముడి జీవిత చరిత్రను తెలియజెప్పే గాంధీ హిల్ అభివృద్ధిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఇప్పటికే 3 కోట్ల రూపాయలు విడుదల చేసింది. విక్టోరియా మ్యూజియం, కొండపల్లి కిల్లా, ఉండవల్లి గుహలు, మంగినపూడి బీచ్, పులిగిడ్డ ఆక్విడక్ట్, హంసల దీవి జిల్లాలో పర్యాటక ఆకర్షణ ఉన్న ప్రాంతాలన్నింటినీ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఒక అమెరికన్ గనక రాష్ట్రానికి రావాలనుకుంటే బిల్డింగ్లో లేకపోతే ఇంకోటో చూడటానికి రాదు. ఇక్కడున్న పచ్చదనాన్నో లేకపోతే ఇక్కడున్న ప్రకృతి ప్రసాదిత ప్రదేశాలని చూడటానికి వస్తారు. మనం అరకులో చూస్తే అరకు అందాలు వాళ్ళకి ఏం చేసినా రావు. ఈ కృష్ణా జిల్లాలో చూసుకుంటే బ్రహ్మలింగయ్య చెరువు అనేది అత్యద్భుతమైన ప్రదేశం. ఆ కొండ మీద కనుక రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి అద్భుతమైన ప్రాంతాన్ని ఒకటి సృష్టిస్తే ప్రతి విదేశీయుడు వచ్చి చూడాలనుకునే అద్భుతమైన ప్రాంతం అవుతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రాలకు నవ్యాంధ్రప్రదేశ్ లో కొదవే లేదు. 7 కొండలపై కొలువైన వెంకటేశ్వరుని నుంచి అరసవెల్లి సూర్యదేవుని ఆలయం వరకు పవిత్ర పుణ్యక్షేత్రాలు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. నిత్యం లక్షల సంఖ్యలో తిరుమలేశిని దర్శించుకునే భక్తులు ఇతర క్షేత్రాలకు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తే పుణ్యక్షేత్రాలని భక్తుల తాకిడితో కెటకెటలాడి పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం, మంత్రాలయం, శ్రీకూర్మం, బెజవాడ కనకదుర్గమ్మ, చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమల, సింహాచలం అప్పన్న దేవాలయం వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలు నూతన శోభ సంతరించుకోనున్నాయి. సీమాంధ్ర రాష్ట్రంలో వ్యాపించి ఉన్న దట్టమైన అటవీ ప్రాంతము పర్యాటక ఆకర్షణగా ఎంతగానో దోహదం చేయనుంది. చిత్తూరు జిల్లాలో గిరిశిఖరం నుంచి జాలువారే జలపాతం కైలాసకోన పర్యాటకంగా ఎంతో పేరు పొందాయి. కృష్ణా జిల్లా తీర ప్రాంతంలో విస్తరించి ఉన్న మడ అడవుల్ని పర్యాటకంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. విదేశాల నుంచి వచ్చే వలస పక్షులు పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. శ్రీకాకుళం జిల్లా తేలినీలాపురానికి సైబీరియా నుంచి పెలికాన్, పెయింటెడ్ స్టార్స్క్ జాతి పక్షులు వలస వస్తుంటాయి. కొల్లేటి సరస్సు, నెల్లూరు జిల్లా నేలపట్టు ఈ దిశగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇంకా పులికాట్ సరస్సు, నాగార్జున సాగర్ పులుల ప్రాజెక్టు పర్యాటకానికి అదనపు శోభతేనున్నాయి. హార్సిలీ కొండలు, పాపికొండలు ప్రకృతి రమణీయత పర్యాటకులను సమ్మోహితులను చేస్తాయి. పర్యాటక రంగం ద్వారా ఉపాధి అవకాశాలు ఎంతగానో మెరుగయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే దేశంలో 5 కోట్ల మందికి పైగా ఉపాధి పొందుతున్నారంటే అందులోని అవకాశాలను అంచనా వేయొచ్చు. నవ్యాంధ్రప్రదేశ్ ఆదాయ లోటును పూడ్చేందుకు పర్యాటక రంగం ప్రధాన పాత్ర పోషించగలదని నిపుణులు చెబుతున్నారు. 2010-11లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో $19.42 బిలియన్ విదేశీ పెట్టుబడులు చేరాయి. ఈసారి అవి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో విదేశాల నుంచి ఏటా 27%, దేశం నుంచి 23% పర్యాటకులు సందర్శించగా అందులో సీమాంధ్ర ప్రాంతంలో పర్యటించిన వారే అధికంగా ఉన్నట్లు పర్యాటక శాఖ గణాంకాలు తేల్చి చెబుతున్నాయి. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగానికి ఉన్న అభివృద్ధి అవకాశాలను ఊహించవచ్చు. రాష్ట్ర విభజన నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలకు అవసరమైన స్థాయిలో రాష్ట్రంలో స్టార్ హోటళ్లు సహా మౌలిక సదుపాయాలను వేగవంతంగా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. పర్యాటక అభివృద్ధికి ఈ తరహా ఏర్పాట్లు ఎంతగానో దోహదం చేయగలవన్నది నిపుణుల అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు ఎదుర్కోవాల్సిన సవాళ్లెన్నో ఉన్నాయి. ఇప్పుడు ప్రజలందరి దృష్టి అభివృద్ధిపైనే. ఆ అభివృద్ధి కోసం కలలు కని సరిపెట్టుకోకుండా కష్టపడి, ఇష్టపడి కలలను సాకారం చేసుకోవాల్సిన తరుణమిది. సవాళ్లు సృష్టించిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ప్రకృతి అందించిన సహజ సౌందర్య సంపదతో ప్రపంచాన్ని ఆకర్షించే దిశగా నూతన ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆశిద్దాం. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుద్దాం. నమస్కారం.